రైతు పేరు వచ్చేసి సోర్సెస్ గారు, విలేజ్ జైనత్, ఈ మండల్ గ్రామం ఒకటే కాబట్టి జైనత్. ఆయన నేను ఇక్కడ నుంచి వెళ్ళడం జరుగుతుంది ఫీల్డ్కు. నన్ను చూసి ఇక్కడ కాప్రీ కూరే కరింజ్ ఏరియాలో నేను ఫీల్డ్ చేస్తా కాబట్టి నన్ను చూసి అక్కడ నేను ఇచ్చిన మందులతోని చూసిండట. చూసి మంచి రిజల్ట్ కనిపించింది అని నాకు ఇప్పుడు పోంగా ఆపడం జరిగింది. ఆయన కూడా ఇప్పుడు లేట్గా ఎన్ని రోజులు అయిందన్న శనగ వచ్చి? నెల రోజులు అవుతుంది. నెల రోజులు శనగ అవుతున్నది. ఇక్కడ కొద్దిగా ఇది జింకు, ఐరన్, మ్యాంగనీస్ లోపం ఇక్కడ పచ్చ పచ్చగా. ఇది ఏమైతుంది అంటే అన్న, ఇది వచ్చేసి నీకు మైక్రో న్యూట్రియన్స్ లోపం అన్న. జింకు, ఐరన్, మ్యాంగనీస్ ఇది ఫార్ములా 7 కానీ 6 కానీ వాడుకుంటే ఈ లోపం అనేది వెళ్ళిపోతుంది. ఈ భూమిలో కూడా జింక్ అనేది తక్కువనే కనిపిస్తుంది, ఎక్కువ ఐరన్, మ్యాంగనీస్, ఇనుము దీని లోపమే ఎక్కువ కనిపిస్తుంది. ఇది అన్న నీకు వచ్చేసి 1 month అయింది. మర్ర నువ్వు స్ప్రే చేసేటప్పుడు ఒక మైక్రో న్యూట్రియన్స్ కంపల్సరీ స్ప్రేలో వేసి కలుపు. ఫార్ములా 6 అన్న కలుపు, ఫార్ములా 4 అన్న కలుపు, ఫార్ములా 7 అన్న. 7 కలిపితే మంచిగా ఉంటుంది, ఎందుకంటే జింక్ పర్సెంటేజ్ అందులో ఎక్కువ ఉంటుంది. లేకపోతే 12% జింక్ కూడా దొరుకుతుంది, అది తెచ్చి కొట్టుకున్నా కూడా పోతుంది. మన గ్రోతింగ్ అని అంటే మనం మంచి యూమిక్ యాసిడ్, అమినో యాసిడ్, పల్విక్ యాసిడ్ ఉన్న ఎక్కడ గ్రోత్ ప్రమోటర్ కానీ మీరు ఇప్పుడు షాప్లోకి వెళ్ళిన తర్వాత దాని మీద పర్సెంటేజ్ ఎంత ఉన్నది, ఎంత పర్సెంటేజ్ ఉన్నది చూసి కూడా కలుపుకోవచ్చు. ఒక పురుగు మందు, ఒక న్యూట్రియన్స్, ఒక చిన్నది M45 లెక్క ఫంగిసైడ్ ఒక 4 తీసుకొని మీరు కలిపి కొట్టిండ్రు అనుకో సూపర్ రిజల్ట్ వస్తుంది అన్న. ఇప్పుడు వాటర్ అయిందంటే కొట్టుకోండి చెప్తున్నా. మీరు నేను కొట్టిన చేనులు చూసిండ్రు అంటున్నారు కాబట్టి ఇంకా మీరు చూస్తే నా వీడియోస్ కూడా వస్తాయి, యూట్యూబ్లో వస్తాయి, ఇన్స్టాగ్రామ్లో వస్తాయి, అన్నిట్లో వస్తాయి. మీరు చూస్తే మీకు ఇంకా కొద్దిగా అవగాహన వస్తుంది అన్నగారు. నమస్కారం.